ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్. ఈ వీడియోలో హోమ్ మేడ్ లాండ్రీ డిటర్జెంట్ పౌడర్ సర్ఫ్ అంటాం కదండి, అది చేసి చూపించబోతున్నాను. దీనికైతే ముందుగా మనం ఒక ప్యూర్ కాస్టిల్ సోప్ తీసుకోవాలి. ఇది మీకు ఆన్లైన్లో దొరుకుతుంది, లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను, అక్కడి నుంచి మీరు పర్చేజ్ చేయొచ్చు. కాస్టిల్ సోప్ అంటే ఏం కాదండి, మొక్కల నుంచి ఉత్పత్తి అయ్యే వాటితో తయారవుతుంది. ఇందులో ఎటువంటి జంతువుల కొవ్వులు కానీ, సింథటిక్ రసాయనాలు కానీ, పారబన్ మరియు సల్ఫేట్ లాంటివి ఏమీ ఉండవు. పూర్తిగా న్యాచురల్, పర్యావరణానికి అనుకూలమైంది. ఇది సహజంగానే బట్టలను మృదువుగా ఉంచుతుంది కాబట్టి ప్రత్యేకంగా ఫ్యాబ్రిక్ కండిషనర్ లాంటివి అవసరం ఉండదు. సో ఈ సోప్ని ఇలా తురుముకోవాలి. తురిమిన తర్వాత ఒక కప్పు తీసుకోవాలి. మీరు ఏ కప్పు అయితే ఉపయోగిస్తున్నారో మిగిలిన కొలతలకు కూడా అదే కప్పును ఉపయోగించండి. సో ఇక్కడ నేను ఒక కప్పు తీసుకుంటున్నాను. ఈ డిటర్జెంట్ని మీరు ఇంట్లోనే సులభంగా, చౌకగా మరియు ఎటువంటి హానికర రసాయనాలు లేకుండా తయారు చేసుకోవచ్చు. దీనివల్ల బట్టలు శుభ్రంగా ఉండటమే కాకుండా సున్నితమైన చర్మానికి ఎలాంటి హాని జరగదు. తర్వాత మనం కలపవలసింది బట్టల సోడా. దీన్నే వాషింగ్ సోడా అని కూడా అంటారు. ఇది 2 కప్పులు తీసుకోవాలి. మనం మొదట ఉపయోగించిన కప్పునే ఇక్కడ కూడా ఉపయోగించాలి. ఇది బట్టలపై ఉన్న మురికిని సులభంగా వదిలించడానికి సహాయపడుతుందన్నమాట. సో 2 కప్పులు తీసుకుంటున్నాను. తర్వాత బోరెక్స్ వేయాలి. ఇది మంచి క్లీనింగ్ ఏజెంట్గా పనిచేస్తుంది. లాండ్రీ డిటర్జెంట్స్లో బోరెక్స్ ఉపయోగించటం వల్ల బట్టలు తెల్లగా, తాజాగా మారటంతో పాటు వాటి మన్నిక కూడా పెరుగుతుంది. సో ఇక్కడ నేను అదే కప్పుతో 2 కప్పులు తీసుకుంటున్నాను. మరకలను పోగొట్టి, చెమట వల్ల లేదా ఇతర కారణాల వల్ల బట్టలకు వచ్చే చెడు వాసనలను పూర్తిగా తొలగించి మంచి సువాసననిస్తుంది. నెక్స్ట్ బేకింగ్ సోడా కలపాలి. దీన్నే మనం తెలుగులో తినే సోడా అంటాము. కెమికల్ నేమ్ వచ్చేసి సోడియం బైకార్బోనేట్. ఇది 1 కప్ తీసుకోవాలి. ఇది బట్టలపై ఉన్న మొండి మరకలను పోగొట్టి బట్టల రంగులు చెదిరిపోకుండా కాపాడుతుంది. బట్టలు గరుకుగా కాకుండా మెత్తగా ఉండేలా చేస్తుంది. సో ఇవన్నీ వేసిన తర్వాత మంచిగా కలపాలి. ఈ ఇంగ్రీడియంట్స్ అన్నీ మీకు కిరాణా షాప్స్లో దొరుకుతాయి. తెచ్చుకుని ఈ విధంగా చక్కగా చేసుకున్నట్లయితే ఆరోగ్యంతో పాటు డబ్బులు కూడా ఆదా అవుతాయి. లింక్స్ అన్నీ కూడా డిస్క్రిప్షన్లో ఇస్తాను, మీరు అక్కడి నుంచి అయినా పర్చేజ్ చేయొచ్చు. ఇందులో హానికరమైన రసాయనాలు కానీ, సింథటిక్ సువాసనలు కానీ మరియు రంగులు ఉండవు. కాబట్టి సున్నితమైన చర్మం ఉన్నవారికి మరియు చిన్నపిల్లల బట్టలకు ఇది చాలా మంచిది. మన హోమ్ మేడ్ లాండ్రీ డిటర్జెంట్ పౌడర్ తయారైపోయిందండి. ఇది అన్ని రకాల వాషింగ్ మిషన్లకు అనుకూలంగా ఉంటుంది. హ్యాండ్ వాషింగ్కి మరియు ఫ్రంట్ లోడ్ వాషింగ్ మిషన్కి అయితే 1 టేబుల్ స్పూన్ వేయండి చాలు. అదే టాప్ లోడ్ వాషింగ్ మిషన్ అయితే కనుక 2 టేబుల్ స్పూన్స్ వేయండి, సరిపోతుంది. మార్కెట్లో దొరికే ఖరీదైన బ్రాండెడ్ డిటర్జెంట్స్తో పోలిస్తే దీని ఖర్చు చాలా తక్కువ. ఎక్కువ రోజులు వస్తుంది. బట్టల మన్నిక పెరుగుతుంది. ఈ డిటర్జెంట్ పౌడర్ వాడటం వల్ల బట్టలు శుభ్రంగా మరియు సురక్షితంగా ఉంటాయి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ.